బాగుంది ఎమోషనల్ బాగుంది సినిమా. Yeah, it's awesome. Definitely. Yeah, everything. చాలా బాగుంది భయ్య. టుక్ 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 స్పెషల్ ప్రీమియర్ షో జస్ట్ ఇప్పుడే అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. సుప్రీత్ శ్రీకృష్ణ రెడ్డి గారికి మంచి ఫ్యూచర్ ఉంది. వెయిటింగ్ ఫర్ టుక్ 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 పార్ట్ 2 సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాం అండి. అయినని రాహుల్ రెడ్డి గారి ప్రొడక్షన్ వాల్యూస్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు, సాంగ్స్, టెక్నికాలిటీస్ చాలా చాలా బాగున్నాయండి. మంచి ఫ్యామిలీతో కిడ్స్ తో వెళ్ళి చూడాల్సిన సినిమా. త్రూఅవుట్ ద మూవీ చాలా రన్ టైం చాలా తక్కువ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ ఉంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 సీక్వెల్ టుక్ టుక్. చాలా బాగుంది. లాస్ట్ ఏ సాంగ్ అయితే సూపర్. ఇంకా మధ్యలో ఒక ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్తే మళ్ళీ అది పోతుంది కదా అని ఎక్సైట్మెంట్ అంతే. బట్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్. బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా సూపర్ అండి. బాగుందండి, చాలా డీసెంట్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. మా షూట్ చేశారు. చాలా బాగుంది. సుప్రీత్ సెకండ్ ఫిల్మ్ అనుకుంటాను. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. టుక్ టుక్. బాగుంది బాగుంది చాలా సూపర్ ఉంది. సూపర్ ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. డాన్స్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ గా బాగుంది. యా ఎంటర్టైన్, చాలా ఎంటర్టైన్. బాగుంది మూవీ. కనెక్ట్ అయ్యాం ఫ్యామిలీ. మ్యూజిక్ బాగుంది. లాస్ట్ సాంగ్ బాగుంది. లాస్ట్ లో ఏఐ సాంగ్ వస్తే చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏఐ సాంగ్. అలానే కాదు, మధ్య మధ్యలో గూస్ బంప్ సీన్స్ మాత్రం 2-3 సార్లు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్లు ఉంటాయి. అందరు చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా బాగుంది. డీసెంట్ ఫిల్మ్, యు హావ్ టు వాచ్. చాలా బాగుంది సినిమా. ఎక్సలెంట్. చాలా బాగుంది యాక్చువల్లీ. బాగుంది యాక్చువల్లీ. సెకండ్ పార్ట్ అండి. టుక్ 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 మూవీ చూసి వచ్చాను. మొన్ననే కోర్ట్ మూవీతోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రోషన్. దీంట్లో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక లవ్ స్టోరీ చిన్నపిల్లది. సెకండ్ హాఫ్ లో ఇంకో ట్విస్టులు చాలా బాగున్నాయి. మెయిన్లీ మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ. డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు మూవీని. అండ్ సాంగ్, స్పెషల్లీ హీరోయిన్కి ఒక సాంగ్ కేటాయించారంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇలాంటి సాంగ్ చూడడం చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి వాళ్ళు తీస్తారో తీయరో కానీ అంత బాగుంది. అంటే నాకు ఇప్పుడు సస్పెన్స్ పెట్టేసి పార్ట్ 2 ఎప్పుడు అన్నట్టు అలా ఉంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ పరంగా చాలా బాగా మ్యూజిక్ ఉంది. ప్రొడ్యూసర్ కి అయితే మంచి డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరు ఈ ముగ్గురు క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఫ్రెండ్షిప్ హీరోయిన్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. గుడ్ మూవీ. మీరు ఫ్యామిలీతో వచ్చి చూడాలి. ఒక మంచి కంటెంట్ ఉంది దీంట్లో, మంచి మెసేజ్ ఉంది. నాకైతే మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డోంట్ మిస్. ఖచ్చితంగా మీకు ఫ్యామిలీతో వచ్చి చూడండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు మూవీ. ఇలాంటి కంటెంట్ సినిమాని ఖచ్చితంగా మనం ఆదరించాలి. సో యాక్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరు ఒక పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు ఎవరు యాక్టింగ్ చాలా చాలా మెచ్యూర్గా చేశారు. నాకైతే మెయిన్లీ ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం త్రిష గారి సాంగ్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ రేంజ్ లో ఉంది సాంగ్ కూడా. నాకు మెయిన్లీ సాంగ్ బాగుంది. అండ్ శాన్వి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళు హీరోగా యాక్ట్ చేసిన వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. డోంట్ మిస్. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీకు ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. టుక్ టుక్ మూవీ చూసిన భయ్య చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ పరంగా మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే కోర్ట్ సినిమాతో ప్రూవ్ చేసుకున్న రోషన్ మాత్రం యాక్టింగ్ నాకు చాలా మంచిగా అనిపించింది. కోర్ట్ మూవీ తర్వాత ఈ మూవీ రిలీజ్ కావడం ఇంకా ప్రజలకి ఇంకా హైప్ తీసుకొచ్చడం జరిగింది. ఆ హైప్ కంటిన్యూ అయింది. చాలా బాగుంది. అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. నాకైతే ఫస్ట్ హాఫ్ చిన్నపిల్లల క్యారెక్టర్ ఏదైతే ఉందో, సెకండ్ హాఫ్ మెచ్యూర్ క్యారెక్టర్స్, ఇవన్నీ నాకు ప్రతి ఒక్క ఆడియన్స్ కి సీట్లో కూర్చోబెడుతుంది. ప్రతి ఒక్క సీన్ కూడా అసలు ప్రతి ఒక్క ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతుంది. నాకు మెయిన్ థింగ్ మరి ఇందులో డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మంచి స్టోరీ సెలెక్షన్, మంచి ఇప్పుడు ఉన్న యూత్ కి మంచి కనెక్ట్ అవుతుంది. మంచి లవ్ స్టోరీ ఉంది. మళ్ళీ ఇంకోటి ఈ మూవీలో మ్యూజిక్ ప్లస్ పాయింట్. మ్యూజిక్ ఒక సోల్ అనుకోవాలి ఈ మూవీకి. నాకైతే మళ్ళీ ఇంకోటి ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు కనెక్ట్ అవుతుంటది ఆడియన్స్ కి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీ. ప్రతి ఒక్క 3 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి లాస్ట్ ఒక సాంగ్ ఏ తోటి ఉంటది. అసలు ఇండియాలో ఫస్ట్ టైము అంత మంచి, నేను చెప్తే రివీల్ అయిపోతుంది కానీ ఏ సాంగ్ అయితే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఇండియాలో నెంబర్ 1 క్రియేషన్ చేసిర్రు. నాకైతే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్.
कारण टुक टुक मूवी మంచి ఫీల్ గుడ్ మూవీ, యూత్ఫుల్ మూవీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు మన కార్తిక్ గానీ, నిజంగా మన రోషన్ గానీ, మధు గానీ ఎంత మంచి యాక్టింగ్ చేశారంటే మనకు కమిటీ కుర్రాల సినిమా గుర్తొస్తుంది అనమాట. అంత బాగా కనెక్ట్ అయిపోతుంటాం. నిజంగా మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అబ్బా మన మూవీ అన్న నిజంగా రాహుల్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. ఇంత మంచి సినిమాని ఇందులో అయితే దాచిపెట్టాలని ఫీలింగ్ వెళ్తాను. నిజంగా చాలా మంది సుప్రీత్ డైరెక్షన్ ఏం కొత్తగా అనిపించింది నాకు. నిజంగా హ్యాట్స్ ఆఫ్, సెట్టింగ్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా కాన్సెప్ట్ మంచి మూవీ అన్న. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అన్న నిహాల్ కానీ, మన మేఘన మ్యామ్ కానీ మధ్య మధ్య జరిగే ఆ లవ్ స్టోరీ చూడు ఎంత ప్యూర్గా ఉందంటే నాకు నిజంగా తండ్రి సినిమా గుర్తొచ్చింది అనమాట. చాలా అవుట్ అండ్ అవుట్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ప్రతి ఒక్కరు కూడా తరతరాలు గుర్తుంచుకున్న మూవీ అన్న. నిజంగా వారానికో సినిమాతో నెలకో సినిమా వస్తా కానీ చరిత్ర నిలిచిపోయే సినిమా కొన్ని వస్తాయి. అలాంటి సినిమా ఇది టుక్ టుక్. చాలా మంచి మూవీ. నాకు బాగా నవ్వు వచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మస్తు ఉంటుంది అన్న. నాకు చాలా బాగుంది. క్లైమాక్స్ లో ఏ సాంగ్ వాడారు మాటలు లేవు. నిజంగా చింతపండు రసం బ్యారెల్ నుంచి కష్టామని చెప్తున్నా. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. చాలా బాగుంటుంది అన్న టుక్ టుక్ మూవీ. దయచేసి చూడండి అయ్యా, మంచి సినిమా, ప్రజలకు బాగా నచ్చుద్ది. మంచిగా మంచి ఫీల్ గుడ్ మూవీ. థ్యాంక్స్ సో మచ్. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో. చాలా ఎక్సలెంట్ గా మనకి ముగ్గురు హీరోలు మన ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది. రోషన్ కానీ, దాంట్లో నిహాల్ కానీ, మధు కానీ ఎక్సలెంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సలెంట్ గా వెళ్ళిపోతుంది. చేతక్ బండి కూడా చాలా బాగా రివీల్ చేస్తుంది స్కూటర్ గురించి. అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా మనకి లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ మొత్తం హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్ ఉంది. చాలా ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా. చాలా ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో మనకి లాస్ట్ లో ఒక ఏ సాంగ్ ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఏ మూవీలో మనం ఇప్పుడు వచ్చి చూడలేదు. ఏ సాంగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది బ్రో. చాలా ఎక్సలెంట్ అనిపించింది. టుక్ టుక్ చేతక్ బండి మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి వాచ్ఫుల్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. లవ్ స్టోరీ కూడా ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫుల్ కామెడీ కూడా ఉంది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది బ్రో. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చెప్తున్నా. అసలు ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మన ముగ్గురు కుర్రలు ఉన్నారు కదా, రోషన్ కానీ, మన కార్తిక్ కానీ, మన స్టీవెన్ మధు కానీ అసలు చింపేశారని చెప్తున్నా. అయితే అసలు వాళ్ళ పిల్లల ఏంది ఇలా యాక్టింగ్ చేశారు అనుకున్నా. రోషన్ అయితే ఇంకా కోర్ట్ మూవీ తర్వాత ఇంకో హిట్ కొట్టేసారని చెప్తున్నా. అయితే మన కార్తిక్ కూడా అంతే. కార్తిక్ కూడా చాలా సలార్లా చేశాడు. ఇప్పుడు మన లూసిఫర్ 2లో చేస్తున్నారు. ఈ సినిమాలో అయితే ఇంకా బాగా యాక్టింగ్ చేశాడు. చాలా బాగా నచ్చింది నాకైతే. సినిమా ఓవరాల్ గా ఒక మంచి సినిమా, కామెడీ, ఫెంటాస్టిక్ సినిమా. ఏ సాంగ్ అసలు మామూలుగా అసలు మొత్తం థియేటర్ అంతా విజిల్ చేస్తారు. అంత బాగా నచ్చింది నాకైతే. సినిమా అయితే చాలా బాగుంది. దీనికి మన డైరెక్టర్ సుప్రీత్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారన్న. ఎక్కడే కానీ అసలు 2 hours 80 minutes సినిమా. అంతసేపు సినిమా కూర్చో ఉంటే మనకు ఎక్కడ కానీ బోర్ కొట్టుకుని సినిమా చూపించారు. చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదో కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు. ప్రతి ఒక్కటి చాలా బాగుందన్న. సినిమా అయితే ఇటు కొట్టారని చెప్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. నా పక్క ఫ్యామిలీతో చూడండి. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ తీశారు కాబట్టి ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నాను నేనైతే. సో మొత్తం క్రియేటివ్ పరంగా ఒక కొత్త సినిమాని చూసిన విధంగా అవుతుంది. సో ప్రొడ్యూసర్ గారికి అయితే చాలా చాలా డబ్బులు వస్తాయి ఈ సినిమా తోటి. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. రెగ్యులర్ గా ఒక 3 ఫైట్లు 4 సాంగ్స్ అలా కాకుండా ఒక కొత్త కంటెంట్ తో వచ్చారనమాట. చాలా బాగుంది. ఆడియన్స్ అయితే కూర్చోబెడతారు అనమాట. చాలా చాలా బాగుంది. ముగ్గురు పెర్ఫార్మెన్స్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. అందరు థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా అనమాట. ఫ్రెండ్స్ స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది ఎట్ ఏ టైము. సో రెండు బాగా కనెక్ట్ అవుతారు అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో మిమ్మల్ని అయితే చాలా చాలా ఎంజాయ్ చేపిస్తుంది. మెయిన్ ఒక సాంగ్ ఉంటుంది. ఆ ఏఐలో చేసిన సాంగ్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు దాకా ఏ ఇండియన్ సినిమాలో చూడలేదు అనమాట. ఆ సాంగ్ అయితే చాలా చాలా విజువల్స్ పరంగా చాలా బాగుంటుంది. హ్యాపీ అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పటిదాకా మేము 1-2 సార్లు ఇంటర్నల్ గా చూసుకున్నాం కానీ ఆడియన్స్ తో కూర్చొని చూడడం ఇస్ రియలీ అ జాయ్ అండ్ హ్యాపీ.